చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి జగన్ విధ్వంసకారి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఓ పక్కన 7,20,000 కోట్లని బడ్జెట్లో అప్పులతో లెక్క చెప్పి, మరొక వైపున లేదు 9.5 లక్షల కోట్లను కావాలంటే మీరు చూస్తా చెప్పమంటే చెప్తాను నేను లెక్కలు, రండి నా దగ్గరికి అని చెప్పి అడిగినటువంటి వేళ 2-3 రోజులు ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి స్పందించారు. డీటెయిల్డ్గా వివరాలు చెప్పుకొచ్చారు. అందులో ప్రధానంగా చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్నటువంటి 3,13,000 కోట్లు, తన హయాంలో 6,40,000 కోట్లు, 19.4% అంతకుముందు ఉన్నటువంటి అప్పు రేషియో అయితే తన హయాంలో 15.61% ఉందన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు. కార్పొరేషన్లకు సంబంధించి కూడా చంద్రబాబు టైంలో 77,000 కోట్లు అయితే తన హయాంలో 75,000 కోట్లు ఉంది. ఇవన్నీ ఇప్పుడు సోషియో ఎకనామిక్ సర్వే కాగ్ రిపోర్టుల ఆధారంగానే కనబడుతున్నటువంటి అంశాలు అంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. కాకపోతే ఓ పక్కన చంద్రబాబు, ఓ పక్కన పయ్యావుల కేసు, ఓ పక్కన పవన్ కళ్యాణ్, ఇంతమంది విరుచుకుపడుతున్నటువంటి వేళ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వివరణ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళులో ఒక బొగ్గనొక్కడే కాస్త డీటెయిల్గా మాట్లాడింది. మళ్ళీ ఇక అది అక్కడితో పోయినటువంటి సందర్భంలో ఇప్పటికీ జగన్ తను గనక రంగంలోకి దిగకపోతే డ్యామేజ్ తప్పదన్న ఉద్దేశంతో చెప్పుకొచ్చారు. అయితే ఇదే ఆలస్యం.